శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో మే 29న గురు సంచారంలో మార్పులు రావటం వలన అదృష్టం కలిసి రాబోతున్న 5 రాశులు ఇవే. ఆకస్మిక ధనయోగం, ఆకస్మిక ధన లాభం. సడన్గా వీళ్ళు కోటీశ్వరులు అయిపోతారు, కుబేరులు అయిపోతారు. వీరిని చూసిన వారు, ఇంతకుముందు చూసిన వారు ముక్కుని వేలేసుకుంటారు. ఇంతకుముందు వీరు ఇలా లేరు కదా, ఇప్పుడు ఇంత సడన్గా ఎలా కుబేరులయ్యారు, ధనవంతులయ్యారు, కోటీశ్వరులయ్యారు అంటూ వారు ఆశ్చర్యంలో తలమునకలైపోతారు. అంతటి ఆశ్చర్యానికి గురి చేసేటటువంటి ఒక ధన యోగాన్ని గురుడు వీరికి ప్రసాదించబోతున్నాడు. మరి ఆ 5 రాశులు ఏ రాశులు? ఆ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ మే నెల చివరి వారంలో 29వ తారీఖున గురుడి సంచారంలో మార్పులు రావటం వలన అద్భుతమైన శుభయోగాలు కలగబోతున్నాయి. ధనవర్షం కురవబోతోంది, కాసుల వర్షం కురవబోతోంది. ఇది వరకు మీరు ఏదైతే పేదరికం అనుభవించారో, కష్టాలు అనుభవించారో, కన్నీళ్లు అనుభవించారో అవన్నిటికీ స్వస్తి పలకబోతోన్నది ఈ 29న. కాబట్టి అంతటి అదృష్టయోగం, అంతటి రాజయోగం మీకు కూడా పట్టబోతుందేమో ఒక్కసారి చెక్ చేసుకోండి. అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే మీ రాశి కూడా ఇందులో ఉందేమో. మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. ఎందుకు అంటే ఈ అదృష్ట యోగం, కుబేర యోగం, రాజయోగం పట్టబోతున్న రాశుల్లో మీకు తెలిసిన వారి రాశులు కూడా ఉన్నాయేమో. వారు కూడా అదృష్టాన్ని అందుకుంటారు. వారు కూడా వారికి పట్టబోతున్న అదృష్టాన్ని వారు అందిపుచ్చుకుంటారు. కాబట్టి జాగ్రత్తగా చివరి దాకా వీడియో అయితే చూసేయండి. మరి ఆ 5 రాశులు ఏవి అని మనం చూసుకున్నట్లయితే, జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా గురుగ్రహం శుభ ఫలితాలను అందించే గ్రహంగా పరిగణిస్తారు. ఈ గ్రహం విద్య, సంపద, వివాహం, సంతానం, ఆధ్యాత్మికత వంటి అనేక శుభ విషయాలకు కారకంగా ఉంటుంది. ఒక గురుబలం ఉంటే మనం ఇంద్ర పదవినైనా సొంతం చేసుకోవచ్చు. గురుబలం ఒకటి ఉంటే ప్రతి ఒక్కటి మన దగ్గరికి వస్తుంది. ఏది మనసు పడితే దాన్నంతా కొనగలుగుతాం, ఏది ఆశ పడితే అది మన సొంతం చేసుకోగలుగుతాం. అంతటి శక్తి మనకు వస్తుంది. మనం కోరింది కోరినట్టు జరిగిపోతుంది. ఎక్కడ గురుబలం అయితే ఉండదో అక్కడ అన్ని పనులు, ఆటంకాలు, అడ్డంకాలు జరుగుతూనే ఉంటాయి. ఏ పని ముందుకు వెళ్ళదు, ఏది సక్సెస్ అవ్వదు. ఎక్కడిది అక్కడ అర్ధాంతరంగా ఆగిపోతూ ఉంటుంది. గురుబలం లేని ఇంట డబ్బు నిలకడగా ఉండదు. బంగారం దొంగతనానికి గురవుతూ ఉంటుంది, లేదంటే తాకట్టుకు వెళ్ళిపోతూ ఉంటుంది, లేదా పోగొట్టుకుంటూ ఉంటారు. ఎక్కడ మనకు గురుబలం లేదు అని అనిపిస్తుందో ఈ లక్షణాలు ఉంటాయి. అప్పుడు ఒకవేళ మీ ఇంట్లో ఎలాంటి లక్షణాలు ఉంటే కనుక గురుగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవటానికి మీరు ప్రయత్నించండి. గురువుకు పూజలు చేసుకోండి, శాంతులు చేసుకోండి. 2025 మే 29న గురు సంచారంలో మార్పుల కారణంగా 12 రాశుల్లో పలు రాశుల వారికి అఖండ రాజయోగం పడుతుందని, మనకు ఆర్థిక ఇబ్బందులన్నీ తీరిపోతాయని ప్రముఖ జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆ రాశులు ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం. 2025 మే 29 ఈ రోజున దేవగురువు అయిన బృహస్పతి వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మారబోతున్నాడని, దీన్నే గురు సంక్రమణం అని పేరుతో పిలుస్తారని పండితులు చెబుతున్నారు. ఇక జన్మ రాశి నుంచి లెక్కించినప్పుడు వచ్చే 2, 5, 7, 9, 11 రాశుల్లో గురువు సంచారం ఉన్నట్లయితే విశేషమైన రాజయోగం కలిగిస్తుందని జ్యోతిష్య శాస్త్రంలో చెబుతున్నట్లు వివరిస్తున్నారు. మే 29 తేదీన గురువు మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దానివల్ల ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి? ఆ తర్వాత మీకు చంద్రుడు మిథున రాశిలోకి ప్రవేశించటంతో ఈ 2 గ్రహాల కలయిక వలన గజకేశరి యోగం కూడా ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే దేవగురువు బృహస్పతి సంచారం వల్ల 5 రాశుల వారికి అఖండ రాజయోగం పట్టబోతున్నట్లు పేర్కొంటున్నారు. ఆ రాశులు ఏంటంటే వృషభం. ఈ రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు గురువు మారే మిథున రాశి 2వది అవుతుందని, అంటే ఈ రాశి వారికి గురువు 2వ రాశిలో సంచారం చేస్తున్నాడని, ఈ క్రమంలో వృషభ రాశి వారికి మే 29 నుంచి ధనపరంగా కలిసి వస్తుందని, ఆకస్మిక ధనలాభం కలుగుతుందని, ఊహించిన విధంగా ధనం వస్తుందని, వారి మాటకు సమాజంలో గౌరవం ఉంటుందని, కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుందని చెప్తున్నారు. కుంభరాశి.
ఈ రాశి నుంచి కూడా లెక్క పెట్టినప్పుడు గురువు సంచారంలో మార్పు జరుగుతున్న మిథున రాశి 5వ రాశి అవుతుందని, అంటే కుంభరాశి వారికి గురువు 5వ స్థానంలో సంచారం చేస్తున్నాడని చెబుతున్నారు. 5వ స్థానంలో గురువు సంచారం వల్ల ఈ రాశి వారి పిల్లలు ఈ సంవత్సరం అత్యుత్తమ స్థాయికి చేరుకుంటారని అంటున్నారు. ధనపరంగా కూడా బాగా కలిసి వస్తుందట. ఇక దేనికి లోటు ఉండదట. అటు పిల్లల పరంగా చూసుకున్నా, ఇటు ధనపరంగా చూసుకున్నా, ఎటు చూసినా కూడా వీరికైతే చాలా అదృష్టం కలిసి రాబోతోందని, ఎంతో మంచిగా ఉండబోతోందని, అదృష్ట యోగం పట్టబోతోందని చెబుతున్నారు. ఇక తర్వాత రాశి ధనుస్సు రాశి. ధనుస్సు నుంచి లెక్కించినప్పుడు గురువు సంచారంలో మార్పు జరుగుతున్న మిథున రాశి 7వది అవుతుందని, అంటే ఈ రాశి వారికి గురువు 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఈ రాశి వారికి వివాహ దాంపత్య సమస్యలు తొలగిపోతాయని, భాగస్వామ్య వ్యాపారాల్లో అదృష్టం కలుగుతుందని అంటున్నారు. అంటే ఇది వరకు ఎవరైతే పెళ్లి కోసం ట్రై చేస్తూ ప్రయత్నిస్తూ మంచి సంబంధాలు కుదిరినా, జాతకాలు కుదిరినా కూడా డబ్బులు అడ్జస్ట్ అవ్వక, ఆర్థిక పరిస్థితులు అన్నవి సపోర్ట్ చెయ్యక ఎవరికైతే పెళ్లిళ్ళు వాయిదాలు పడుతూ వచ్చాయో అవి ఎప్పుడు క్లియర్ అవుతాయి. దాంపత్య సమస్యలు, చీటికి మాటికి గొడవలు పడుతూ, కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, అలాగే వెళ్ళిపోవటం, ఇలా ఎవరైతే కీచులాడుకుంటూ ఉన్నారో వాళ్ళ మధ్య ఇప్పుడు ఆ గొడవలన్నీ సద్దుమణుగుతాయి, సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇద్దరు ఎంతో ఆత్మీయంగా ఉండబోతున్నారు. ఇక భాగస్వామ్య వ్యాపారంలో అయితే అదృష్టం కూడా కలిసి వస్తుందని అంటున్నారు. ఇక తుల ఈ రాశి నుంచి లెక్కించినప్పుడు గురువు సంచారంలో మార్పు జరుగుతున్న మిథున రాశి 9వది అవుతుందని, అంటే ఈ రాశి వారికి గురువు భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడని చెప్తున్నారు. దీని కారణంగా తులారాశి వారికి పూర్వజన్మ పుణ్య ఫలితం కలిసి వస్తుందని అంటున్నారు. అంటే మీరు ఎప్పుడో ఏ జన్మలోనో ఏదో పుణ్యఫలం చేశారు, ఆ పుణ్యఫలితం అన్నది ఇప్పుడు వస్తుంది. ఆకస్మిక ధన ప్రాప్తి, ఊహించిన విధంగా ధన ప్రాప్తి కలుగుతుందని, ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తీరిపోతాయని, వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి చేరుకుంటారని చెప్తున్నారు. ఇక సింహ ఈ రాశి నుంచి లెక్కించినప్పుడు గురువు సంచారంలో మార్పు జరుగుతున్న మిథున రాశి 11వది అవుతుందని, అంటే ఈ రాశి వారికి గురువు ఏకాదశ స్థానంలో సంచారం చేస్తున్నాడని చెప్తున్నారు. ఈ కారణంగా ఆర్థికంగా విపరీతంగా కలిసి వస్తుందట. ఖర్చులు తగ్గిపోయి ఆదాయ మార్గాలు పెరుగుతాయట. రావాల్సిన ధనం చేతికి అందుతుందని అంటున్నారు. కుటుంబంలో సఖ్యత కూడా పెరుగుతుందట. అనుకోని స్నేహాలు కలిసి వస్తాయట. మీరు ఊహించని విధంగా మీ జీవితం అయితే మార్పు అన్నది చెందుతుందట. అసలు మీరు ఇంతవరకు కూడా ఊహించి ఉండరు మీ జీవితంలో ఎన్ని మార్పులు వస్తాయని, ఇంత గొప్పగా మీ జీవితం ఎదుగుతుందని, మీకు ఒక అదృష్ట యోగం, రాజయోగం, కుబేర యోగం కలిసి వస్తుందని కని విని ఎరగని ఒక స్థితిలోకి మీరు వెళ్ళిపోతారు. ఇక్కడ చెప్పిన ఈ రాశులు వారు అందరూ కూడా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సమయాన్ని అస్సలు వదులుకోకండి. మరి ఇందులో మీ రాశి కూడా ఉందేమో నాకు ఒక్కసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. అందరికీ యూజ్ అయ్యేటటువంటి ఒక వీడియో. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రాబ్లమ్స్లో సతమతం అయిపోతూ ఉంటారు. వారి ప్రాబ్లమ్స్ అన్నీ వారు కూడా తీర్చేసుకుంటారు కదా. ఆ పుణ్యంలో భాగం మీకు కూడా ఉంటుంది కదా. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.